నమస్కారం వెల్కమ్ టు రుచులు.com ఈ ఎపిసోడ్లో నేను మీకు చేసి చూపించబోతున్న కూర మటన్ ములక్కాళ్ళ కూర. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మటన్ ములక్కాళ్ళ కూరకు కావాల్సిన పదార్థాలు: మటన్ పావు కేజీ, కొత్తిమీర ఒక కట్ట, జీలకర్ర ఒక స్పూన్, ములక్కాయలు 2, కొబ్బరి పొడి ఒక స్పూన్, గరం మసాలా ఒక స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్, ఆయిల్ 4 టీ స్పూన్లు, ఆనియన్స్ 2, ఉప్పు తగినంత, టమాటా 2, పసుపు తగినంత. మటన్ ములక్కాయల కూర కావాల్సిన పదార్థాలు చూశారు కదా. ఇప్పుడు మటన్ ములక్కాళ్ళ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో నీళ్లు పోసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసేయాలి. మటన్ని వేసాం కదా, ఇప్పుడు మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ని ఉడకనిద్దాం. ఈలోగా మరో స్టవ్ పై బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నాలుగు స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడొచ్చిన తర్వాత ఇందులో జీలకర్ర వేసుకోవాలి. ఆయిల్ వేడొచ్చిందండి, ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఓకే, జీలకర్ర వేగుతూ ఉండగానే ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ వేసి ఒకసారి బాగా కలపాలి. ఇవి వేగుతూ ఉండగా ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఆనియన్స్ వేగేటప్పుడు ఉప్పు వేయటం వల్ల ఏంటి అంటే మనకి త్వరగా వేగుతాయి ఆనియన్స్. బాగా కలపాలి ఉప్పు వేసి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి. ఓకే, ఆనియన్స్ వేగాయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అలాగే 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు వేసుకోవాలి. ములక్కాయ ముక్కలు వేసి బాగా కలపాలి. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. మళ్ళీ ధనియాల పొడి వేసి బాగా కలిపామండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. కరివేపాకు టమాటా ముక్కలు బాగా కలిసేలాగా కలుపుకొని టమాటా ముక్కలు కరివేపాకు బాగా కలిసిపోయిందండి.
బాగా కలిసిపోయాయి కదా, ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు ఉడకనిద్దాం. ఈలోగా మనకు కుక్కర్ కూడా విజిల్ వస్తుంది. ఓకే, 3 నిమిషాలు అయిపోయిందండి. మూత తీసి చూద్దాం. ఓకే, మనకి ములక్కాయలు ఉడికిపోయాయి. అలాగే టమాటా వేయటం వల్ల సపరేట్గా వాటర్ ఏమీ పోయే అవసరం లేదండి, మనకు ఆల్రెడీ వాటర్ వచ్చేస్తాయి కాబట్టి మనకి ఉడికిపోయింది. ఇప్పుడు 4 విజిల్స్ అయిపోయింది, అలాగే ప్రెషర్ కూడా పోయింది. ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, మటన్ ఉడికిపోయిందండి. ఓకే, మటన్ ఉడికిపోయింది. ఈ మటన్ని ఉడుకుతున్న ఈ కర్రీలో వేసేద్దాం. ఉడుకుతున్న ఈ కర్రీలో వేసేస్తున్నాను. ఇందులో కొద్దిగా నీళ్లున్నాయి, ఆ నీళ్ళతో పాటు వేసేసుకోవచ్చు. మనం ములక్కాయల్ని అలాగే మటన్ని 2 విడివిడిగా ఎందుకు ఉడికించామంటే మటన్ ఉడకడానికి ఎక్కువ టైం పడుతుందండి. మటన్ ఉడికినంతసేపు ములక్కాయలు కూడా కుక్కర్లో ఉడికించుకుంటే మెత్తగా అయిపోతాయి. అందుకని చెప్పేసి మనం ములక్కాయల్ని సపరేట్గా ఉడికించుకోవాలి, కొంచెం తక్కువసేపు ఉడికించుకోవాలి. మటన్కి టైం పడుతుంది కాబట్టి మటన్ సపరేట్గా ఉడికించుకుంటే బాగుంటుంది. ఓకే, మటన్ బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఓకే, 5 మినిట్స్ అయిందండి. ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా, అలాగే ఒక స్పూన్ కొబ్బరి వేయాలి. వేసి బాగా కలపాలి. అంతా బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, మటన్ ములక్కాళ్ళ కూర రెడీ. మటన్ ములక్కాళ్ళ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని మరొకసారి చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి కుక్కర్లో నీళ్లు పోసి మటన్ వేసి మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఈలోగా మరో స్టవ్ పై బాండీ పెట్టి నూనె పోసి నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసి దోరగా వేగిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ములక్కాయ ముక్కలు, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలు వేసి మూత పెట్టి 3 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత తీసిన తర్వాత ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ని వేసి బాగా కలిపి మరో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసి గరం మసాలా, కొబ్బరి పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆపేసి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మటన్ ములక్కాళ్ళ కూర రెడీ.